సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ రోజు కూడా నువ్వు రాత్రిపూట సరిగ్గా నిద్రపోవటం లేదు తల్లి. నీకు సరైన నిద్ర పట్టడం లేదని బాబా, నాకు కంటి నిండా నిద్రపోయి ఎన్నో నెలలు అవుతుంది, ఎన్నో సంవత్సరాలు అవుతుంది బాబా, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? నా మనసులో ఏదో తెలియని భయం, ఆ భయాన్ని నేను పోగొట్టుకోలేకపోతున్నాను, ఆ భయం వల్లే నాకు సగం నిద్ర అనేది పోతుంది అని చెప్పి బాబా అంటున్నారండి. నిజంగా అండి, బాబాకి ప్రతి విషయం కూడా తెలుస్తూ ఉంటుందండి. మనం ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నాం, చిన్న చిన్న విషయమైనా సరే. అంటే సమస్య అనేది మనకి డబ్బు పరంగా కాకపోయినా ఎన్నో రకాలుగా సమస్యలు మనకు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా బాబాతో చెబుతూ ఉన్నప్పుడు భయం అనేది, అంటే రాత్రిపూట సరిగ్గా కనుక నిద్రపోకపోతే తెల్లవారి లేసేసరికి మనం యాక్టివ్గా ఉండలేకపోతాం, ఏ పని సరిగ్గా చేయలేకపోతాం. అలా అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం అనేది ఉంటుంది రాత్రిపూట. చాలామంది నిద్రపోవడానికి వెళ్లే ముందు అయ్యో చీకటిగా ఉంటే చాలన్నమాట, ఆ రూమ్ అంతా కూడా ఎవరో ఆ రూమ్లో ఉన్నట్టుగా, ఎవరో మాట్లాడుతున్నట్టుగా, లేదంటే కనుక వాళ్ళ మంచం కింద ఎవరో పడుకొని ఉన్నట్టుగా, అలాగా ఏదో తెలియని భ్రమ అనేది ఉంటుంది. పిచ్చి పిచ్చి కళలు రావడం వల్ల నిద్రపోకుండా ఉంటూ ఉంటారు. ఏదైనా ఒక సినిమా చూసి నిద్రపోతున్నారు అనుకోండి, అది చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందువల్ల అలాంటి భయాలన్నీ కూడా మీకు పోవాలి అని అంటే కనుక ఈరోజు ఒక మంచి కథని బాబా మనకి తెలియజేస్తున్నారండి. అలాంటి భయాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి అనే ఒక విషయాన్ని ఈరోజు బాబా కథ ద్వారా తెలియజేస్తున్నారు. ఆ కథ ఏంటో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా ఆ కథ చూడడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి బాబా చెప్పే కథలన్నీ కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా, అక్క నిజంగా నేను ఇలాగా ఈ విషయం గురించి మిమ్మల్ని అడగాలనుకున్నాను, కానీ మీరే నాకు తెలియజేస్తున్నారు అని. నిజంగా అండి, ఎవరికి ఏ టైంకి వెళ్ళి చేరాలో అందరికీ కూడా ఆ టైంలో వచ్చేసి బాబా ఇలాంటి వీడియోస్ పంపిస్తూ ఉన్నారు. ఇంకా ఆ కథ ఏంటో చూద్దామండి. ఈ కథలో ఉన్న ఒక ఆవిడ నిజంగా ఒక బ్యాంక్ ఎంప్లాయీ అండి. ఆవిడ నిజంగా చాలా వరకు కూడా, అంటే ఎన్నో రకాలుగా ఎక్స్పీరియన్స్ ఉంటూ ఉంటుంది. బ్యాంకు పరంగా, డబ్బు పరంగా అన్ని రకాల సమస్యల్ని ఆవిడ చూసి ఉంటారు. కానీ అండి, ఆవిడకి ఒక మైనస్ పాయింట్ అనేది ఉందండి. ఆవిడకి ఎప్పుడు కూడా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు సరిగ్గా నిద్ర పట్టడం లేదు అనే ఒక సమస్య అనేది తనకు ఉందన్నమాట. అంటే ఏదైనా సరే ఒక లైట్ ఆఫ్ చేసేస్తే చాలు నిద్రపోవాలంటే భయం అండి తనకి. అందువల్ల లైట్ వేసుకొనే పడుకొనే ఉన్నా కూడా తనకి ఒక అనవసరమైన ఒక భయం అనేది తనకు కలుగుతూ ఉంటుంది. ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా తను లైట్ వేసినా సరే, నిద్రపోతూ ఉన్నా సరే, లేదంటే లైట్ తీసేసినా సరే, తన మంచం కింద ఎవరో పడుకొని ఉన్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా తనకి అనిపిస్తూ ఉంటుందండి. సడన్గా కళ్ళు తెరిచి చూడడం, పక్కన వాళ్ళ హస్బెండ్ని లేపడం, వాళ్ళ పిల్లల్ని లేపడం, వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పడం, ఇలా చెబుతూ ఉన్నప్పుడు అందరూ కూడా ఒకసారి వింటారు, రెండోసారి వింటారు, మూడోసారి అబ్బా ఎవరు లేరులే పడుకోమ్మా, ఎందుకురా భయపడుతున్నావు, ఇలా అంతా ఏమీ లేదు అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి అందరూ కూడా లైట్ వేసి చూస్తారు. అది చూడు, నువ్వు మంచం కింద నువ్వే చూడు వంకొని, అక్కడ మంచం కింద ఎవరు లేరమ్మా, నువ్వు పడుకో తల్లి అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్న చెబుతూ ఉంటారు. చిన్నపిల్లలాగా తను బిహేవ్ చేస్తుందని అనుకుంటారండి. కానీ తను సైకలాజికల్గా నిజంగా అండి ఎంత బాధపడుతుంది అనేది మనకి తెలుసు అనమాట. అలాగే ఒక భ్రమ అండి తనకి. ఏంటంటే ఎవరో మనకి తెలియకుండా ఇంట్లోకి వచ్చేసారేమో, వాళ్ళు మంచం కింద దాక్కున్నారేమో. ఎందువల్ల తనకి ఆ భ్రమ అనేది కలిగింది అని అంటే, నిజంగా అండి వాళ్ళ ఇంట్లో ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం దొంగలు పడడం అనేది జరిగిందనమాట. అంటే దొంగలు పడి తన బంగారాన్ని అంతా ఎత్తుకెళ్ళిపోయారండి. అందువల్ల ఆ దొంగలు పడ్డ వాళ్ళు ఎక్కడైనా సరే ఒకవేళ మన ఇంట్లోనే దాక్కున్నారేమో, ఇంకా ఏదన్నా సరే దొంగతనం చేయడానికి ఎక్కడైనా దాక్కొని తీసుకెళ్ళిపోతారేమో, ఇంకేదన్నా సరే తీసుకెళ్ళిపోతారేమో అని ఒక భయం. అందువల్ల పగలంతా కూడా బాగానే యాక్టివ్గా ఉన్నా కూడా రాత్రి అయ్యేసరికి భయపడుతూ ఉంటుందండి. ఎన్నో రకాలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోయారు, ఎన్నో సంవత్సరాలు అయింది, కానీ తిని మటుకు ఆ విషయాన్ని మర్చిపోలేకపోతూ ఉందన్నమాట. చాలామంది అంతేకాకుండా ఒక చిన్న స్టోరీ ద్వారా తను ఏం తెలుసుకుంది అని అంటే, ఇలాగా ఎవరైనా సరే దొంగలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగ ఆ మంచం కింద దాక్కున్నట్టుగా, అలాగ దాక్కున్న దొంగని మేము పట్టుకున్నామని చెప్పడం వల్ల, అంటే మన ఇంట్లో దొంగలు పడ్డారని తను వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలు కొన్ని చెబుతూ ఉంటారు కదా, అలా చెప్పినప్పుడు తనకి అదే ఆలోచన అండి. ఒకవేళ మన ఇంట్లో కూడా ఇంకా దొంగలు ఉన్నారేమో, వాళ్ళు ఇట్లాగే మంచం కింద దాక్కుంటారేమో, ఇంకేదన్నా తీసుకెళ్ళిపోతారేమో అని ఒక భ్రమ అనేది తనకి అట్లా మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. అప్పుడు ఇలా చూసిన దగ్గర నుంచి కూడా వాళ్ళ అమ్మకి హస్బెండ్ ఎక్కువగా పట్టించుకోలేకపోయినా ఒక్కొక్క టైంలో వచ్చేసి నవ్వుతూ ఉంటారు. ఏంటా తిని ఇంత ఏజ్లో కొంచెం పెద్ద ఆవిడ అయిపోయినా సరే ఇలా భయపడుతూ ఉంది ఏంటని
కానీ కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు, కొంతమంది వచ్చేసి పట్టించుకోరు. అందువల్ల కానీ వాళ్ళ అమ్మగారికి తెలుసండి తను సరిగ్గా నిద్రపోవట్లేదని, నిద్రపోతే ఎలాంటి ఇలా భయపడాల్సి వస్తుందేమోనని కళ్ళు అప్పుడప్పుడు లెగటం కూర్చోవటం అలా చేస్తూ ఉండేదన్నమాట. ఒకరోజు ఏమవుతుంది అని అంటే తను ఆ ఊర్లో ఉన్న తెలిసిన ఆయన ఒక పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్తుందండి. అప్పుడు చెప్తుందనమాట అమ్మాయికి, వాళ్ళ అమ్మాయికి ఉన్న లోటు ఏంటి, ఇలాగ తను ఏది చూసినా సరే వాళ్ళ ఇంట్లో ఏదన్నా మంచం కింద పడుకునేటప్పుడు ఎవరో ఉన్నట్టుగా తను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అని. అనిపించినప్పుడు తనకి చెప్తుందనమాట, నీకు ఇంకేమన్నా అనిపిస్తుందమ్మా, ఇంకా దేనికైనా సరే భయపడుతున్నామంటే, లేదు సార్ ఇంకా దేనికి నేను భయపడను, ఇట్లాగ పలానా చోట ఉద్యోగం చేస్తున్నాను నాకంతా కూడా అన్నప్పుడు, ఏమీ లేదమ్మా నీకు కొన్ని విషయాలు జరిగిన విషయాన్ని మనసులో చాలా వరకు కూడా బాధాకరమైన విషయాలుగా మిగిలిపోయినాయి, అందువల్ల నువ్వు అది మర్చిపోలేకపోతున్నావు అని. అప్పుడు పెద్ద ఆయన ఇచ్చిన ఒక సలహా ఇస్తారండి ఆయన. అమ్మ నీ సమస్య అనేది నీ సమస్య ఏంటో నీకు తెలుసు, దానికి తగిన పరిష్కారం అనేది కూడా నీ దగ్గరే ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరో పెద్దవాళ్ళని వెళ్ళి ఆలోచన అడగాలని కానీ, లేదంటే కనుక మీ అమ్మా నాన్నలకు చెప్పాలని కానీ, లేదంటే కనుక నువ్వే వచ్చేసి భయపడుతూ ఉండాల్సిన సమస్య అనేదే లేదు. ఇది చాలా చిన్న విషయం, నీకు 2 రోజులు టైం ఇస్తున్నా నేను. ఈ 2 రోజులలో నీకున్న సమస్యని పరిష్కరించుకోవడానికి సమాధానం అనేది నీ దగ్గరే ఉంది. అదేంటో కనుక నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పగలిగితే కనుక సమాధానం అనేది ఏంటో తెలుసుకొని దానికి తగిన పరిష్కారం అనేది తెలుసుకోవడానికి 2 రోజులు కాదు కదా, ఒక వారం రోజులు టైం అయినా సరే నువ్వు తీసుకొని నాకు వారం రోజుల తర్వాత వచ్చి కనపడు అని. అలా గనక కనపడితే నువ్వు ఏది కోరితే అది నీకు ఇస్తాను అని చెప్పి. నిజంగా ఏంటా ఈ పెద్ద ఆయన ఇలా అడుగుతున్నారు, నీకు ఎలాంటి ఒక విషయాన్నైనా సరే నేను తీరుస్తాను అని చెప్పి, కానీ ఈ సమస్యకి తగిన పరిష్కారం అనేది నీ దగ్గరే ఉంది అని అన్నప్పుడు ఆయన చెప్పి పంపిస్తారండి. పంపించిన తర్వాత ఈవిడ 4 రకాలుగా ఆలోచిస్తుంది. అయ్యో ఏంటా ఈ పెద్ద ఆయన ఇలా అన్నారే, నీ భయాన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి, ఏం చేస్తే పోగుతుంది, నాకు ఏం చేస్తే పోతుందని ఆలోచిస్తూ ఉంటుందండి. తనకి కూడా ఐడియా అనేది ఏమీ రాదు. ఒకరోజు ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలండి అందరూ కూడా హాల్లో పడుకుంటారనమాట. పడుకున్నప్పుడు అందరూ చాప వేసుకొని పడుకొని ఉంటారు. తిన మటుకు బెడ్రూమ్లో వచ్చేసి ఇలా భయపడుతూ ఉండడం వల్ల తన మట్టుకే పడుకుంటుంది మంచం మీద. అలాగా తనకి ఆలోచన అనేది ఆ పెద్ద ఆయన ఎలా అయితే చెప్పారో, అప్పుడు పిల్లలు ఎలా అయితే చాప మీద పడుకున్నారో అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకుంటుందండి. ఎప్పుడైతే మంచం మీద పడుకుంటే తనకి కళ్ళలో భయమో, మంచం కింద ఎవరో ఉన్నట్టుగా కలొస్తుందో అనిపిస్తుందో, అలాంటి అవకాశం అనేది చాపలో నేను నెల మీద చాప వేసుకొని పడుకుంటే నాకు రాదు కదా అని చెప్పి ఆలోచన అనేది ఆ పిల్లల మూలంగా, పిల్లలు హాల్లో పడుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకుంటుందన్నమాట. ఆ రోజు నిజంగా తనకి ఇంక చక్కగా నిద్రపోతుందండి. పిల్లలందరితో పాటు మాట్లాడుతూ చక్కగా మా కథలు చెప్పుకుంటూ వాళ్ళ పిల్లలతో పడుకున్నప్పుడు చక్కగా నిద్ర అనేది వస్తుందండి. తెల్లారి లేచి చూస్తే ఇంత ఈజీ అయిన ఒక సమస్య పరిష్కారం అనేది నా దగ్గరే ఉంది, నేను ఇన్ని రోజులు ఆలోచించకుండా ఇలా బాధపడుతూ ఉన్నానండి. అది చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీ అయిన ఒక సమస్యకు పరిష్కారం అండి అది. అందువల్ల ప్రతి విషయాన్ని కూడా మనం పెద్దగా ఆలోచించి పెద్దగా భయపడుతూ ఉంటామన్నమాట. అప్పుడు అనిపించింది, అయ్యో ఇన్ని రోజుల నుంచి నేను మంచం మీద పడుకోవడం వల్ల నాకు మంచం కింద ఎవరో ఉన్నారని భయపడుతున్నానే కానీ మిగతా విషయాలు నాకు అసలు గుట్టే రాలేదు. నేను ఇలాగ ఒక చాప మీద పడుకుంటే నాకు ఆ అవకాశం అనేది, అంటే ఆ భయం అనేది పోతుంది అనే ఒక అవకాశం నా దగ్గరే ఉంది, ఆ భయానికి తగిన పరిష్కారం అనేది నా దగ్గరే ఉందని ఊహించుకోలేకపోయానే, అనవసరంగా టెన్షన్ పడుతూ అందరినీ భయపెట్టించానే అని చెప్పేసి తనే ఆలోచించుకొని ఒక వారం రోజుల తర్వాత ఆ గురువు గారిని వెళ్ళి కలుస్తుందండి. ఆయన చెప్తాడనమాట, ఏమ్మా నీకు తగిన పరిష్కారం అనేది నీకు కట్టిందా, ఏం ఆలోచించుకున్నావు అని అన్నప్పుడు, అయ్యా నిజంగా నాకు మీరు ఏదో గురువు గారు కదా, ఏదో మాయలో ఏదో చెప్తారు, ఏదో పరిహారాలు చేయమని చెప్తారని అనుకున్నానే కానీ నిజంగా నా సమస్యకు తగిన పరిష్కారం నా దగ్గరే ఉంది అని మీరు ఎలా ఊహించగలిగారు అని అన్నప్పుడు, అమ్మ ప్రతి విషయానికి కూడా నీ సమస్య ఏంటి అనేది నేను ఆలోచించాను, దానికి తగిన సమస్య పరిష్కారం అనేది చాలా చిన్న విషయం, అలాంటిది ఎవరి సమస్యకు తగిన పరిష్కారం వాళ్ళ దగ్గరే ఉంటుంది, అందువల్ల మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, అదే నేను ఇచ్చే ఒక వరం అని చెప్పేసి ఆయన అన్నారండి. ఎప్పుడు నీకు సమస్య వచ్చినా సరే ఆ సమస్యను నువ్వే తీర్చుకోగలవు అని. నిజంగా అండి ఆయన చెప్పి అలాగా వీళ్ళు తిరిగి వెళుతూ ఉన్నారు, వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరండి. ఆ రూపంలో వచ్చి ఆవిడకి అలా సమాధానం ఇచ్చింది ఎవరనుకుంటున్నారు, నాకైతే బాబానే అని అనిపించిందండి. నిజంగా మన కష్టాలకి ఒక పరిష్కారం అనేది ఎక్కడో ఉంటుందని వెతుక్కుంటూ ఉంటామండి. నిజంగా ప్రతి సమస్యకి పరిష్కారం మన దగ్గరే ఉంటుందని మనం ఊహించగలిగితే అస్సలు భయపడాల్సిన అవసరం అనేది లేదండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతేకాకుండా మీరందరూ కూడా అండి చాలామంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకో
చేసుకొని వాళ్ళు ఉన్నారండి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకాస్త సపోర్ట్ చేసి ఇంకాస్త ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి. అంతేకాకుండా నోటిఫికేషన్స్ కూడా మీకు తప్పకుండా వస్తూ ఉంటాయండి. ఒక్కొక్కళ్ళు కూడా అక్క నాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అనడానికి కారణం సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల, లేదంటే కనుక ఆ బెల్ బటన్ అనేది మీరు ప్రెస్ చేయకపోతే కనుక మనకి నోటిఫికేషన్స్ అనేవి ఒక్కొక్కసారి రాకుండా ఉంటాయండి. ఇంకా ఇది అండి మన వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. జై సాయిరామ్.